హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ భారీగా పడిపోయింది. ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్కి వెళ్ళిపోయింది. చాలా స్టాక్స్ నష్టాల్లో చూసాం. సో నిఫ్టీ దాదాపుగా 400 పాయింట్లు మైనస్కి వెళ్ళిపోయింది. బ్యాంక్ నిఫ్టీ మోర్ దెన్ 1000 పాయింట్స్ మైనస్లోకి వెళ్ళింది. సో నిఫ్టీ 50 స్టాక్స్లో 4 స్టాక్స్ అంటే 4 స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో అపోలో హాస్పిటల్ టాప్లో ఉంది. తర్వాత టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్, ఎస్సీఎల్ టెక్ ఇవి మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఐటీసీ అడ్జస్టెడ్ ప్రైస్ అనుకోవచ్చు, దాన్ని పక్కన పెడితే టాటా స్టీల్, తర్వాత ట్రెంట్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, బీఈఎల్, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 3% మైనస్లో క్లోజ్ అయిన స్టాక్స్. సెక్టోరియల్గా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ మనకి నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఒక ఐటీ సెక్టార్ మాత్రమే తక్కువ నెగిటివ్ అనుకోవచ్చు, 0.12% మాత్రమే. దాని తర్వాత హెల్త్ కేర్ సెక్టార్ 0.61% నెగిటివ్. సో మిగిలిన స్టాక్ అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. బాగా డౌన్ అయిన స్టాక్స్లో సిపిఎస్సి, నిఫ్టీ సిపిఎస్సి ఇండెక్స్ దాదాపుగా 3.42% డౌన్ అయింది. సిపిఎస్సి స్టాక్స్లో చూస్తే మనకి మ్యాక్సిమం స్టాక్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఈరోజు భారీ నష్టాలు అనుకున్నాం. సో ఓపెనింగ్ కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ అక్కడి నుంచి కొంత ఇంట్రాడేలో మార్నింగ్ కొంచెం పాజిటివ్ వచ్చింది. చాలా వోలటైల్గా చూసాం మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్. దాని తర్వాత కంటిన్యూస్గా ఫాల్ చూసాం. అయితే ఇప్పుడు లోయర్ లెవెల్లో ఒక సపోర్ట్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. మనకి ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది, దాంతోపాటుగా ప్రీవియస్గా ఒక మంచి డిమాండ్ ఏరియా ఉంది. సో ఆ ఏరియాలోనే మనకి క్లోజ్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఇమీడియట్ సపోర్ట్ మనకి 23,500 దగ్గర ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే 23,300. సో ఈ రెండు లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్కి వెళ్తే 23,890 ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 23,980 ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇన్ కేస్ మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా వీక్నెస్ వచ్చి 22,300ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం చాలా డౌన్కి వెళ్ళొచ్చు. ఇది 23,000 అండ్ తర్వాత 21,900 లెవెల్కి కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే. అయితే ఈ లెవెల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, 23,300. ఇన్ కేస్ డే క్లోజ్ 23,300 కన్నా అయితే మాత్రం ఫర్దర్గా వీక్నెస్ కంటిన్యూ కావచ్చు నిఫ్టీలో. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఇలా ఉంటాయి. ఇంకొకటి చూస్తే మనకి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం మన కీ లెవెల్ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మన కీ లెవెల్ మారుతుంది. కీ లెవెల్ వచ్చి ఇప్పుడు మనకి 24,250. సో దానికన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. 24,250 మన కీ లెవెల్ లాగా ఉంటుంది. సో ఈ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా నష్టాల్లోనే క్లోజ్ అయింది ఈరోజు. మోరోవర్ మనకి 50,000 కన్నా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 49,790. ఇది బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు, టువర్డ్స్ 49,000 వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో అప్ సైడ్ చూస్తే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 50,512, దానికన్నా పైన 51,000. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్ లైన్ లాగా ఉంటాయి. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 51,890 మన కీ లెవెల్ కన్నా చాలా కింద ఉన్నాం మనం. ఫర్దర్గా కూడా వీక్నెస్ రావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. లెవెల్స్ చూసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. బాగా డౌన్ అయిన స్టాక్స్లో రికవరీ ఏమన్నా ఉందా ఒకసారి చెక్ చేసుకుందాం. స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూసే ముందు స్టాక్ సెలెక్షన్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈరోజు మనం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో నుంచి తీసుకుందాం. ఎందుకంటే ప్రైస్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ ఓవరాల్గా మార్కెట్ డౌన్ ఉన్నా కానీ కొన్ని స్టాక్స్ మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి. అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది చాలా బాగుంది అనుకోవచ్చు ఆ స్టాక్స్లో. ఆ స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ తీసుకుందాం. లాల్ పాత్ ల్యాబ్ ఇది ఈరోజు 1.9% పెరిగింది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 62% పెరిగింది. తర్వాత మెట్రోపాలిస్, నైకా, సింజిన్, ఇన్ఫోసిస్, గోద్రేజ్ సిపి, అపోలో హాస్పిటల్, క్రాంప్టన్, అబాట్ ఇండియా, విప్రో, టైటాన్, ఎల్టీఐఎం వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. వీటిలో నుంచే మనం ఫస్ట్ రెండు స్టాక్స్కి లాల్ పాత్ ల్యాబ్ తర్వాత మెట్రోపాలిస్ ఈ రెండు స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు మార్కెట్ డౌన్ కావడానికి మెయిన్గా మార్కెట్లో వచ్చిన న్యూస్, పాండమిక్
విజృంభిస్తుంది అనే ఒక న్యూస్తోని మనకి మార్కెట్ బాగా పడింది. సో ఎప్పుడైతే ఇట్లాంటి సిచ్యుయేషన్స్ వస్తాయో హాస్పిటల్ స్టాక్స్, డయాగ్నోస్టిక్ స్టాక్స్ వీటికి డిమాండ్ పెరుగుతుంది. సో అదే సెక్టార్ నుంచి మనం 2 తీసుకుందాం. డాక్టర్ లాల్ ప్యాథ్లాబ్ ఒకటి, తర్వాత మెట్రోపాలిస్ ఒకటి. ఈ 2 ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగినాయి కాబట్టి వాటికి మనం టెక్నికల్ చార్ట్ వేసుకొని లెవెల్స్ చూసుకుందాం. ఇది డాక్టర్ లాల్ ప్యాథ్లాబ్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జోన్. ఇది ఇప్పుడు ఉన్న లెవెల్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ మనకి 3084, ఈరోజు 3000 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది నెక్స్ట్ మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో 3085 కన్నా పైకి వెళ్ళి సస్టైనబుల్గా ఉంటే మాత్రం దీంట్లో ర్యాలీ కంటిన్యూ కావచ్చు, హయ్యర్ సైడ్కి వెళ్ళొచ్చు. ప్రీవియస్ స్వింగ్ హైస్ 3338 ఆర్ 340, ఆ తర్వాత మళ్ళీ హైయర్ లెవెల్ అంటే 3560. ఈ 2 లెవెల్స్ పీక్ లెవెల్స్ ఇవి. ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేయొచ్చు ఇన్ కేస్ 3085ని బ్రేక్ చేస్తే. దీంట్లో ఓన్లీ ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది 3085 ఆర్ 3100. సో లెవెల్ బ్రేక్అవుట్ చేసి హైయర్ లెవెల్కి వెళ్తే మాత్రం మనకి మంచి ప్రాఫిట్స్ రావచ్చు స్టాక్లో. డౌన్ సైడ్ 2900 కన్నా కిందకి వెళ్తే వీక్నెస్ ఉంటుంది. సో ఈ లెవెల్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. డాక్టర్ లాల్ ప్యాథ్లాబ్. తర్వాత మెట్రోపాలిస్ గురించి కూడా చూద్దాం. మెట్రోపాలిస్ హెల్త్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి కొంత ప్రైస్ రీట్రేస్ అయింది హైయర్ లెవెల్ నుంచి. ఇక్కడ కూడా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ అయింది. కొంచెం వీక్నెస్సే ఉంది స్టాక్లో టెక్నికల్గా. కాకపోతే ఇప్పుడు సపోర్ట్ తీసుకున్న పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ స్ట్రాంగ్ సపోర్ట్, అట్లనే వీక్లీ పివోట్ లెవెల్ 2020, ఇవి 2 సపోర్ట్ పాయింట్స్. దీనిపైన క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక చిన్న స్టాప్ లాస్తోని మనం ట్రేడ్ చేసుకునే అవకాశం కనపడుతుంది. 1980 కన్నా కిందకు వెళ్తే వీక్నెస్ రావచ్చు. దాన్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 2100 తర్వాత 2160, ఇవి 2 రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండొచ్చు. అక్కడ మన ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.